we have come to the last day of the special meetings that have been going on here. ఈ 3 దినాల ప్రత్యేక కూడికలో చివరి దినానికి మనం చేరువచ్చాం. Praise God for all the goodness that we have been enjoying these 3 days. ఈ 3 దినాల్లో మనం అనుభవిస్తున్న ప్రభు యొక్క మంచితనాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతిస్తున్నాం. Even this day, the first session, we have been listening to the word of God. ఈ దినం కూడా మొదటి సెషన్లో దేవుని వాక్యం మనం విన్నాం. Now as we continue to listen to the word of God, may the Lord help us and bless us. దేవుని వాక్యం మనం వింటూ ఉండగా ఈ స్థలంలో కూడా ఈ సమయంలో ప్రభు మనల్ని దీవించును గాక, మనతో మాట్లాడును గాక. I've been sharing certain truths in connection with our progress in glory. మహిమకు వెళ్ళే మార్గంలో మనం ఎదుగుతూ ఉన్న అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. We have to be changed from glory to glory. ఒక మహిమ నుండి మరొక మహిమకు, లేక మహిమ నుండి అధిక మహిమకు మనం మార్చబడుతూ ఉన్నాం. Now in this session, the title that I have given for the truths that I am going to share is the helper for the progress in glory. మనం వింటున్న ఈ సందేశానికి మహిమకు వెళ్ళే మార్గంలో మన సహాయకుడు అనే టైటిల్ను దేవుని దాసులు మనకు అందిస్తున్నారు. Yesterday in my last session, I've been sharing certain truths on the basis of 2 Corinthians 3:18. నిన్నటి దినమున చివరి వర్తమానంలో కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కొన్ని విషయాలు మనం విన్నాం. To begin with, in this session also we will read that same verse. ప్రారంభంగా ఈ సెషన్లో కూడా ఇదే వచనాన్ని మరలా మనం చదువుతాం. 2 Corinthians 3:18. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాం. May the Lord add his blessings upon the reading of this verse. చదవబడిన దేవుని వాక్యం పైన ప్రభు తన యొక్క దీవెనను ఉంచును గాక. There in this verse we have that phrase glory to glory. ఈ వచనంలోనే మహిమ నుండి అధిక మహిమకు అనే పదాన్ని మనం చూస్తున్నాం. That means in our Christian life we have to progress from one measure of glory to a greater measure of glory. మన క్రైస్తవ జీవితంలో ఒక స్థాయి మహిమ నుండి మరొక స్థాయి మహిమకు మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. In the earlier sessions we had seen the meaning of glory. ప్రారంభ సెషన్లో మహిమ అనే పదానికి అర్థాన్ని, భావాన్ని మనం విన్నాం. There are many meanings. చాలా అర్థాలు ఉన్నాయి. But the meaning we took for this series is about the nature, the attributes of God. ఈ ధ్యానాల్లో మనం ఆలోచన చేస్తున్న అర్థం దేవుని యొక్క నైతికమైన మహిమ గుణాతిశయాలు. So when we say that we should be progress in glory, మహిమ నుండి అధిక మహిమకు అని మనం చెప్తున్నప్పుడు what it means is we should progress in our nature, our attributes, as far as our Christian life is concerned. మన క్రైస్తవ జీవితంలోని గుణలక్షణాల్లో మనం ఎదుగుట అనే అంశాన్ని గురించి ఆలోచన The చేస్తాం. Lord's attributes should increase in our life. ప్రభు యొక్క గుణాతిశయాలు, గుణలక్షణాలు మనలో అభివృద్ధి చెందాలి. Putting it another way, we ought to be transformed in our Christian life. ఇంకొక రకంగా చెప్పాలంటే మన క్రైస్తవ జీవితంలో మనం రూపాంతరం చెందాలి. More like Christ today than yesterday. నిన్నటి కన్నా ఈ రోజు ఎక్కువగా క్రీస్తు వలె మనం మార్చబడాలి. More like him tomorrow than today. ఈ రోజు కన్నా రేపు మరెక్కువగా క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్పు చెందాలి. Until we see him and become fully like him, this progress must happen in our life. ఆయన్ను చూచి పూర్తిగా ఆయన వలె మార్చబడేంత వరకు మనం ఈ ఎదుగుదలలో ముందుకు సాగవలసి. In this series we have been looking at various aspects of that. వేరే వేరే కోణాల్లో ఈ 3 దినాల్లో దీని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. Now in this session we are going to see who is helping us in this progress. ఈ వర్తమానంలో ఈ వెళ్ళే మార్గంలో ఎవరు మనకు సహాయకుడు అని మనం వినబోతున్నాం. Look at that verse. ఈ వచనాన్ని మనం గమనిస్తాం. Notice that word changed. మార్చబడుచున్నాము అనే పదాన్ని గమనిస్తాం. Yeah, we are changed into the same image from glory to glory. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాం. Notice that word changed. మార్చబడుచున్నాం అనే మాటను మనం గమనిస్తాం. In English the usage is in passive voice. ఇంగ్లీష్ లో మనం మార్చబడుతున్నాం. సేమ్ ఇన్ తెలుగు అంకుల్. When I say passive voice, it's not something that we do. yes మార్చబడుచున్నాము అని ఎవరో మనల్ని మారుస్తున్నట్టుగా చెప్తున్నాడు. We are not changing. మనకు మనమే ఈ మార్పును సాధించడం లేదు. But we are changed. మనము మార్చబడుతూ ఉన్నాం, వేరొకరి చేత మార్చబడుతూ ఉన్నాం.
when we are studying in school, స్కూల్లో మనం చదువుతున్నప్పుడు well, there in the grammar class, we have seen this active voice and passive voice. వ్యాకరణంలో మనమే నేరుగా మాట్లాడటం, వేరొకరి చేత మనం మాట్లాడించబడడం అనేటువంటి విషయాలు ఉన్నాయి. Yeah. That is, the active voice is something that we do. యాక్టివ్ వాయిస్ లో చెప్పడం అంటే మనం చేస్తున్న దాన్ని మనమే తెలియజేయడం. Suppose I say I went to shop. నేను షాప్ కు బజార్కు వెళ్ళాను అని చెప్పినప్పుడు I am doing that. నేనే చేస్తున్నాను ఈ పని అని అర్థం. That is active voice. అది యాక్టివ్ వాయిస్. But then passive voice is there. చెప్పండి. You can use that same English word. ప్యాసివ్ వాయిస్ లో ఉన్నది ఏంటంటే, there, if I say he took me to the shop, వేరొకరు నన్ను షాప్ కు తీసుకొని వెళ్ళారు అని చెప్పడం. there I went to shop there also, అక్కడ కూడా నేనే వెళ్ళాను, but I was not going myself. కానీ నాకు నేనే నా అంతట నేనే వెళ్ళడం లేదు. I was taken to that shop. వేరొకరు నన్ను షాప్ కు తీసుకొని వెళ్ళారు. Somebody else did it on me. వేరొకరు నాతో పాటు ఉండి నన్ను తీసుకొని వెళ్ళారు. That is what we are called as passive voice. ప్యాసివ్ వాయిస్ అని చెప్పడంలో అర్థం అది. Now the word used over here, changed, is not in active voice, but it is in passive voice. ఈ వచనంలో మార్చబడుట అనేది యాక్టివ్ వాయిస్ లో నాకు నేనే మారుతున్నానని కాకుండా ప్యాసివ్ వాయిస్ లో మార్చబడుచున్నామని మనం చదువుతున్నాం. That means somebody else is doing on us. అనగా వేరొకరు మనతో పాటు ఉండి ఈ పనిని జరిగిస్తున్నారు. Somebody else is helping in that. మరొకరు మనకి ఈ విషయంలో సహాయపడుతూ ఉన్నారు. We cannot do it by ourselves. మనంతట మనమే దీన్ని మనం చేయలేం. We cannot say like this. ఈ రకంగా మనం చెప్పలేము. We had special classes here. మనకి ఇక్కడ ప్రత్యేకమైన తరగతులు ఉన్నాయి. We studied about being progressing in glory. మహిమ నుండి అధిక మహిమకు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. So tomorrow onwards I am going to progress in glory. కాబట్టి రేపటి నుంచి నేనే మహిమ నుండి అధిక మహిమ వెళ్తున్నానని మనం చెప్పలేం. No, we cannot do it ourselves. మనమే ఆ పని మనం జరిగించలేం. Our decisions, our determinations are not going to help it. మన నిర్ణయాలు, మన ఉద్దేశాలు దీని విషయంలో పూర్తిగా సహాయపడలేవు. We need help in that. మనకు వేరొకరి నుండి సహాయం కావాలి. Somebody should do it in us. వేరొకరు మనతో పాటు ఉండి మన లోపల పని జరిగించాలి. The blessed thing is this verse tells us that there is somebody who is there. ధన్యకరమైన విషయం ఏంటంటే ఈ పనిని మనలో ఉండి జరిగించేవారు ఉన్నారు అని ఈ వచనం మనకు తెలుపుతున్నది. And who is that helper that helps us to be changed from glory to glory? మహిమ నుండి అధిక మహిమ వెళ్ళడంలో మనకు సహాయపడే ఈ సహాయకుడు ఎవరు? There in that verse it says by the Spirit of the Lord. ఈ వచనంలోనే చదువుతున్నాం, ప్రభువు ఆత్మ చేత అని చదువుతున్నాం. By the Spirit of the Lord. ప్రభు యొక్క ఆత్మ చేత. It is the Holy Spirit that helps us in this matter. ఈ విషయంలో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. So we are going to look at, the way that the Spirit is helping us in progressing in glory. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే విషయంలో పరిశుద్ధాత్మ ఏ రకంగా పనిచేస్తున్నాడో మనం ఈ సెషన్ లో వినబోతున్నాం. We are also going to see how we have to cooperate with the Holy Spirit so that this may happen in our life. పరిశుద్ధాత్మ పని జరిగిస్తుండగా మన జీవితాల్లో ఈ కార్యం జరగాలంటే మనం ఎలాగూ ఆయనతో పాటు కలిసి ఆయనకు అనుకూలంగా మనం ఎలాగూ నడుచుకోవాలో కూడా మనం వినబోతున్నాం. Before I come to that, అక్కడికి మనం వచ్చే ముందుగా I just want to bring to your attention one of the titles given to the Holy Spirit. పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన ఒక పేరును లేకపోతే బిరుదును జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. And that word is comforter. ఆదరణకర్త అనే మాట. When the comforter is come. ఆదరణకర్త వచ్చినప్పుడు, that word comforter means ఆదరణకర్త అనే మాటకు సహాయకుడు అని అర్థం. Suppose we are very weak. మనము బలహీనంగా ఉన్న సమయాల్లో somebody comes to know that we have to be taken to the hospital. మనం హాస్పిటల్ కి వెళ్ళవలసిన పరిస్థితిలో ఉన్నామని వేరొకరు ఎరిగి, suppose that person comes to our house, వారు మన ఇంటికి వచ్చి helps us sit in the bed, మనం మంచం మీద కూర్చునేటట్లుగా సహాయపడి, helps us come out of that bed, అక్కడ నుంచి మనం లేచి బయటకు వచ్చేటట్టుగా సహాయపడి, makes us stand erect, నిలబడినట్లుగా చేసి, puts his hand around us, మన భుజం మీద చెయ్యేసి, gives us strength that way, మనకు బలాన్ని ఊతనిచ్చి, slowly takes us to the doctor. జాగ్రత్తగా నెమ్మదిగా డాక్టర్ వద్దకు మనం తీసుకొని వెళ్తారు. The word used for comforter or helper is a word used for such a person. సహాయకుడు లేకపోతే ఆదరణకర్త అని ఉపయోగించబడిన మాట అటువంటి వ్యక్తి యొక్క పోలికలో ఉపయోగించబడింది. The Holy Spirit comes to us, stands beside us, and he gives us all help that we need to progress in this path. పరిశుద్ధాత్మ మన యొద్దకు వచ్చి మన ప్రక్కన నిలబడి మనకు అవసరమైన సహాయం అంతా చేసి ఆయన మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళేటట్లుగా చేస్తాడు. Earlier in the session we had seen that the Holy Spirit indwells all the believers.
గతించిన సెషన్స్ లో మనము పరిశుద్ధాత్మ విశ్వాసులందరి హృదయాల్లో నివాసం ఉంటాడనే సత్యాన్ని గమనిస్తూ వచ్చాం. There is no believer without the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నివాసం కలిగి ఉండని విశ్వాసి ఎవరూ లేరు. Because Romans 8:9 says that he that does not have the Spirit, he is none of his. He doesn't belong to the Lord Jesus. రోమాపత్రిక 8:9 ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని మనం చదువుతున్నాం. That means if you belong to the Lord Jesus Christ, you have the Holy Spirit. దాని అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుకు మనం చెందిన వారం అయితే మన లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. There are some people who try to teach others that we have to become the Lord's children and then we have to wait for the Spirit to come to us. కొంతమంది ఏమని బోధిస్తారంటే మనం దేవుని పిల్లలం అయిన తర్వాత పరిశుద్ధాత్మ మన లోపలికి రావాలంటే మనం కొంతకాలం ఎదురు చూడాలని చెప్పేవారు ఉన్నారు. Such teachings we don't see in the scripture. దేవుని లేఖనాల్లో అటువంటి బోధ మనకు లేదు. It's against the holy scripture. పరిశుద్ధ లేఖనాలకు అది వ్యతిరేకమైన బోధ. If we belong to the Lord Jesus Christ, we have the Holy Spirit. ప్రభువైన యేసుక్రీస్తుకు మనం చెందిన వారమైతే మనం పరిశుద్ధాత్మను కలిగిన వారంగా ఉన్నాం. Spirit indwells us. పరిశుద్ధాత్మ మన లోపల నివాసం ఉంటున్నాడు. The indwelling of the Holy Spirit is a blessed truth. పరిశుద్ధాత్మ యొక్క నివాసం అనేది ధన్యకరమైన సిద్ధాంతపరమైన సత్యం. We should remember that is the blessing of the New Testament believers. క్రొత్త నిబంధన విశ్వాసుల యొక్క ధన్యత అని మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. In the Old Testament we don't see that. పాత నిబంధనలో దాన్ని మనం ఏమాత్రం చూడం. Abraham did not have this blessing. అబ్రహాము ఈ దీవెనను కలిగి ఉండలేదు. David did not have this indwelling. దావీదు లోపల పరిశుద్ధాత్మ నివాసం ఉండలేదు. Solomon did not have it. సొలొమోనుకు పరిశుద్ధాత్మ యొక్క నివాసం లేదు. But just remember, the believers, all the believers in the New Testament time, they have this indwelling. ఈ గొప్ప విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి విశ్వాసులు పరిశుద్ధాత్మ లోపల వచ్చి నివాసం ఉంటున్నాడు. We are the temple of God because God, the Lord, the Spirit indwells us. పరిశుద్ధాత్మ మన లోపల నివాసం ఉంటున్నాడు కాబట్టి మనం దేవుని ఆలయం అని చెప్పవచ్చు. That's true of all the believers. ప్రతి విశ్వాస విషయంలో ఇది సత్యమైనది. And he is indwelling us and doing various things to lead us in the path of glory. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే మార్గంలో ఆయన మన లోపల నుండి ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. Now what are those things that he does? ఆయన ఏమేం చేస్తున్నాడు? There are a lot of things that the Spirit does now. చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ జరిగించేవి. There are some people who call this church age as the age of the Spirit, Holy Spirit. ఈ సంఘ కాలాన్ని కొంతమంది పరిశుద్ధాత్మ యొక్క కాలం అని కూడా చెప్తారు. That's very true. చాలా సత్యం అది. Because that much is the activities of the Holy Spirit in this age. ఎందుకంటే ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు అంతగా ఆయన చురుకుగా ఉండి పని జరిగిస్తూ ఉన్నాడు. So that much is his activities. ఆయన పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. But we will just mention 2 or 3 things in connection with his help in regard to our progress in glory. మహిమకు వెళ్ళే మార్గంలో ఆయన యొక్క సహాయాన్ని 2-3 కోణాల్లో మనం గమనిస్తాం. Number 1. మొదటిది, he helps us to be victorious over the flesh. శరీరం పైన విజయాన్ని ఆయన మనకు అనుగ్రహించేవాడుగా లేక ఆ విషయంలో సహాయం చేసేవాడుగా ఉన్నాడు. Secondly, రెండోది, the Spirit bears witness within us. మన లోపల ఉండి ఆయన మనతో పాటుగా సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. And number 3, మూడోది, the Spirit produces the fruit of the Spirit in our life. పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఆత్మ ఫలాన్ని ఆయన పుట్టించేవాడుగా లేక కలిగించేవాడుగా ఉన్నాడు. These are the help of the Holy Spirit that we receive, which is directly connected with our progress in glory. ఈ 3 సహాయాలు నేరుగా మహిమకు వెళ్ళే మార్గంలో పరిశుద్ధాత్మ మనకు చేసే సహాయాలు. The Spirit gives us the victory over the flesh. పరిశుద్ధాత్మ శరీరం పైన మనకు విజయాన్ని ఇస్తాడు. Let's turn to Romans chapter 8. రోమాపత్రిక 8వ అధ్యాయానికి మనం దేవుని వాక్యాన్ని తిప్పుదాం. In Romans chapter 8, there are a lot of things that's told about the work of the Spirit in connection with the believer. రోమాపత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ విశ్వాస జీవితంలో చేసే కార్యాలు ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. We won't go into all those things. ఆ వివరాలన్నిటిలోనికి మనం వెళ్ళాం. Look at verses 12 and 13. 12-13 వచనాలు మనం గమనిద్దాం. There in verse 12 we are told that we are debtors to the Holy Spirit. 12వ వచనంలో పరిశుద్ధాత్మకు మనం రుణస్థులం అని చదువుతున్నాం. We are not debtors to the flesh. శరీరానికి మనం రుణస్థులం కాము. In verse 13 says, 13వ వచనంలో, for if you live after the flesh, ye shall die. But if you through the Spirit do mortify the deeds of the body, ye shall live. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన యెడల జీవించెదరు అని చదువుతున్నారు. The flesh here is the sin nature. ఇక్కడ ఉన్న శరీరం అని చెప్పబడింది మన లోపల ఉన్న పాప స్వభావమే. In one of the classes yesterday, while we were referring to Romans 6, రోమాపత్రిక 6వ అధ్యాయంలో నిన్న మనం ఒక క్లాస్ విన్నప్పుడు there we saw that word sin in singular.
పాపము అని సింగులర్ గా ఏకవచనంలో చెప్పబడింది. When we explained that, we said that sin refers to the sin nature. దాని గురించిన వివరణలో పాపము అని ఏకవచనంలో చెప్పబడింది పాప స్వభావానికి సంబంధించిన మాట అని మనం గమనించాం. The word flesh also refers to that same thing, the sin nature. ఇక్కడ కూడా శరీరము అని చెప్పబడిన మాట లోపల ఉన్న పాప స్వభావాన్ని సూచించడానికి రాయబడింది. When we were born again, మనం తిరిగి జన్మించినప్పుడు sin nature is not eradicated. పాప స్వభావం పూర్తిగా తీసివేయబడలేదు. It's still there within us. అది మనతోనే లోపలే ఉన్నట్లుగా చూస్తున్నాం. And we know that the sin nature is trying to bring us back to the mold of the world. ఈ పాప స్వభావం అనేది లోకం యొక్క పోలికలోనికి మనం తీసుకొని వెళ్ళేటట్టుగా ప్రేరేపిస్తున్నదని గమనిస్తున్నాం. That's why in Romans chapter 12 verse 2 it's told that we should not be conformed to the world. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో లోక మర్యాదను అనుసరించి లోకం వలె రూపాంతరం చెందకూడదని మనం చదువుతున్నాం. That means we should not allow the flesh to take us back to the mold of the world. దాని అర్థం ఏంటంటే లోకం యొక్క రూపంలోనికి మనము వెళ్లకుండా శరీరాన్ని ఆ స్వభావాన్ని మనం ఏమాత్రం అంగీకరించకూడదు అని అనుమతించకూడదు. Through various means the attempt to do that from the devil's side, enemy side is going on. వేరు రకాలుగా అపవాది యొక్క వైపు నుంచి లోకం యొక్క రూపంలోకి మనం మార్పు చెందడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. How can we overcome that? దీన్ని మనం ఎలాగూ జయించగలం? It's by the Spirit. కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. Here this verse says, if ye through the Spirit do mortify the deeds of the body. ఈ వచనంలో 13వ వచనంలో చదువుతున్నాం, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల అని చదువుతున్నాం. Through the Spirit. ఆత్మ చేత. Victory is through the Spirit. విజయం కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. Now when we come to Galatians chapter 5, గలతీ పత్రిక 5వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు there also we see the same truth. అక్కడ కూడా ఇదే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. There Paul is telling that the spirit and the flesh, they are contrary one to another. అక్కడ పౌలు చెప్తున్నాడు శరీరం ఆత్మకు ఆత్మ శరీరమునకు విరోధంగా పోరాడుతున్నాయి అని చెప్తున్నాడు. When the flesh is trying to bring us back to the mold of the world, శరీరం లోకం యొక్క రూపంలోనికి మరలా మనల్ని వెనక్కి తీసుకొని రావాలని ప్రయత్నిస్తూ ఉండగా, spirit is trying to take us from that and make us more like the Lord Jesus Christ. పరిశుద్ధాత్మ దానికి వ్యతిరేక దిశలో ప్రభువైన యేసుక్రీస్తు వంటి రూపానికి మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. This fight is going on within us. ఈ పోరాటం మన లోపల జరుగుతూనే ఉంటుంది. As somebody said, we are a mobile war front. కొంతమంది ఏమని చెప్పారంటే మనం కదులుతూ ఉండే యుద్ధ భూమి అని చెప్తున్నారు. Yes, we are a war front. War is going on in us. లోపల ఒక యుద్ధం జరుగుతూ ఉన్నది, మనమే యుద్ధ భూమిగా ఉన్నాం. So the flesh and the spirit, they are at fight. శరీరము ఆత్మ ఈ రెండు యుద్ధములో పోరాటంలో ఉన్నట్లుగా గమనిస్తున్నాం. When we come to Galatians chapter 5, గలతీ పత్రిక 5వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు verses 19 to 21, 19 నుంచి 21 వచనాల్లో there we see the various things that the flesh is trying to produce in our life. శరీరం మన జీవితాల్లో చేసే కార్యాలు మనం చూస్తున్నాం. Verses 19 to 21. 19 నుండి 21 వచనాలు 5వ అధ్యాయం గలతీ పత్రిక. Yeah, we won't read that. There is a long list of works that happens in the life of the people there. ప్రజల జీవితాల్లో జరిగే కార్యాల యొక్క జాబితా అక్కడ చాలా పొడవుగా చెప్పబడింది. Adultery, fornication, uncleanness, lasciviousness, it goes on like that. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన అని ఎన్నో విషయాలు చెప్పాడు. Then it tells about the hatred, variance, wrath, strife, all sorts of things. ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు అనే విషయాలు కూడా చెప్తున్నాడు. The flesh, the sin nature is trying to produce those things in our life. పాప స్వభావం అటువంటి వాటిని మన జీవితాల్లో పుట్టించడానికి ప్రయత్నిస్తుంది. We may say, well, we don't have this adultery and fornication and things like that in our life. జారత్వము, అపవిత్రత, వ్యభిచారం వంటి లేవని మనం చెప్పవచ్చును. What about strife? కానీ భేదములు అనే మాట యొక్క అర్థం ఏంటి? What about wrath? కక్షలు అని చదువుతున్నా. What about envyings? అసూయలు అని చదువుతున్నా. Just now in the earlier session we have been thinking about that envy and all that. అసూయను గురించి మనం ఇప్పటిదాకా దేవుని వాక్యంలో విన్నాం. Those things sometimes comes in our life. ఇవన్నీ మన జీవితాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. These are produced by the flesh, the sin nature. ఇవన్నీ మనలోని పాప స్వభావం ద్వారానే బయలుపరచబడుతూ ఉన్నాయి. But to overcome this, the Holy Spirit is helping us. దీన్ని మనము జయించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు. When we come to James chapter 1, యాకోబు పత్రిక 1వ అధ్యాయానికి మనం వస్తున్నప్పుడు there James tells, well, if we give place to the work of the flesh, శరీరం యొక్క కార్యానికి మనం అవకాశం ఇచ్చినట్లయితే what it leads to. అది ఎక్కడికి తీసుకొని వెళ్తుందో మనం చదువుతాం. Now in verse 13, James says that it's not God who is tempting us. 1:13లో యాకోబు చెప్తున్నాడు మనల్ని దేవుడు శోధించడు అని చెప్తున్నాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరాడు. Verse 14 says every man is tempted
when he is drawn away of his own lust and enticed. 14వ వచనంలో ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడు శోధించబడును అని He is చదువుతున్నాడు. enticed by his own flesh. ప్రతి వాడు తన శరీరము చేత శోధించబడతాడు. Verse 15 says, when we yield to that enticement, it results in sin. 15వ వచనంలో ఆ శోధనకు మనం లోబడితే అది పాపం విషయంలో అది ముందుకు తీసుకుని వెళ్ళేదిగా మనం గమనిస్తున్నాం. And then James says that sin leads to death. ఆ పాపము మరణము దగ్గరకు తీసుకుని వెళ్తుందని యాకోబు చెప్తున్నాడు. Verse 16 says, do not err, my beloved brethren. 16వ వచనంలో రాస్తున్నాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. Beloved brethren. నా ప్రియ He's సహోదరులారా. not telling to the sinners, he's telling to the believers. పాపులతో ఆయన మాట్లాడడం లేదు, పరిశుద్ధులకే చెప్తున్నాడు. He's telling to the beloved brethren. ప్రియమైన సహోదరులకు చెప్తున్నాడు ఈ He విషయం. says, if you give place to flesh and sin, it will lead to death. మీరు శరీరానికి పాపానికి అవకాశం ఇస్తే అది మరణం వద్దకు తుదకు తీసుకుని వెళ్తుంది. What is the death? మరణము అనగా అర్థం ఏంటి? We can explain that as physical death. భౌతికమైన మరణం అని దానికి మనం వివరణ చెప్పొచ్చు. But there is a better way to explain that. ఇంకొక రకంగా కూడా మరింత మేలుకరమైన రీతిలో దాన్ని మనం చెప్పొచ్చు. This death speaks about a useless, graceless, fruitless life. ఈ మరణం అనగా నిష్ప్రయోజనమైన ఏమాత్రము పనికిరాని ఫలము లేని జీవితానికి సంబంధించిందిగా మనం గమనించవచ్చు. In Romans 8:13 also we saw that. రోమాపత్రిక 8:13లో కూడా అదే సత్యాన్ని మనం That చూస్తున్నాం. is also addressing the believers. అక్కడ కూడా విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు. If you live according to the flesh, you will die. శరీర ప్రకారం మీరు జీవిస్తే చావవలసిన వారై ఉందురు అని చదువుతున్నా. That means if you give place to sin in your life, it will lead you to death. దాని అర్థం ఏంటంటే మీ జీవితంలో పాపానికి అవకాశం ఇస్తే అది మరణం వద్దకు తీసుకుని You వెళ్తుంది. will have the name as living, పేరుకు మాత్రం జీవిస్తున్నామన్న పేరును మనం కలిగి ఉంటాం, but it is as good as dead. చనిపోయినట్టుగానే ఉంటాం మనం జీవితంలో. Let me give this illustration. ఒక చిన్న ఉదాహరణ అర్థం చేసుకోవడానికి. Think about your own mobile. మన ఫోన్ ని గురించి మనం ఆలోచన చేయొచ్చు. Now everyone has mobile, isn't it? స్మార్ట్ ఫోన్ లేక మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉంది. ఇది We know how it works. అది ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుసు. Sometimes about our mobile we say like this. కొన్నిసార్లు మన ఫోన్ విషయంలో మనం ఈ మాట చెప్తాం, My mobile is dead. నా ఫోన్ డెడ్ అయింది అంటాం మనం. We all use that word, isn't it? ఆ పదాన్ని మనందరం ఉపయోగిస్తాం. Dead. డెడ్ అయింది అని చెప్తాం. What does that mean? దాని అర్థం ఏంటి? Does it mean that I am now going to throw away that mobile? ఈ ఫోన్ ని మనము పడేస్తామని అర్థమా? No, that is not the meaning. కాదు కదా. It means the charge is gone. ఛార్జింగ్ లేదు అనేది దాని యొక్క అర్థం. You cannot receive any call. ఏ మాత్రం ఫోన్లు మనకు రావు. You cannot make any call. మనము ఏ ఫోన్ చేయలేము ఎవరికి. You cannot send any message. మనం ఏ మెసేజ్ పంపలేము. Phone is dead. ఫోన్ డెడ్ అయింది అని మనం చెప్తాం. Many believers are like that. చాలా మంది Dead. విశ్వాసులు అదే రకంగా ఉన్నారు, చనిపోయిన వారుగా ఉన్నారు. Charge is gone. ఛార్జింగ్ లేదు. Salvation is not lost. రక్షణ పోలేదు. If you are truly believed, if you are truly a child of God, you are saved forever. నిజంగా రక్షించబడితే నిత్యత్వం అంతా దేవుని పిల్లలమే మనం. But then a fruitless life. అయితే ఫలము లేని జీవితాన్ని, నిస్సారమైన A జీవితాన్ని, lifeless life. జీవము లేని జీవితాన్ని, A life just like anybody's life. మిగతా వారి జీవితాల్లాగే మన జీవితాలు కూడా. That's what happens if we give place to the flesh. శరీరానికి మనం అవకాశం ఇస్తే అదే మనకు సంభవిస్తుంది. But the spirit dwelling within us is helping us to overcome such tendencies. అయితే మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఈ పరిస్థితులన్నిటిని అధిగమించడానికి మనకు It is సహాయపడేవాడుగా the ఉన్నాడు. spirit that helps us in this matter. పరిశుద్ధాత్మ ఈ విషయంలో మనకు సహాయకుడు. He wants us to live an overcoming, a victorious life. విజయవంతమైన జీవితాన్ని ఆయన మనలో జీవించాలనుకుంటున్నాడు. One grandfather was telling about his young days to his grandchild. ఒక తాత ఆయన మనవడికి తన యవన దినాల గురించి ఈ రకంగా చెప్తున్నాడు. And he said, in our house there was 2 dogs. మా ఇంట్లో 2 కుక్కలు ఉండేవి అని చెప్పాడు. A white dog and a black dog. తెల్ల కుక్క ఒకటి, నల్ల రంగులో ఉన్నది ఒకటి ఉందని చెప్తాను. Sometimes this illustration you might have heard before. ఈ ఉదాహరణ, ఈ కథ మనం వినుండొచ్చు. It's very often told. చాలా సార్లు దీని గురించి మనం వింటున్నాం. So that grandpa said like this. ఆ తాత ఏమన్నాడంటే, These 2 dogs were there. 2 కుక్కలు ఉన్నాయి, White dog and the black dog. నల్లది తెల్లది 2 ఉన్నాయి. Always they were fighting. ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాయి. They were fighting each other. 2 పోట్లాడుకుంటాయి. And then the child asked, ఆ చిన్న పిల్లోడు అడిగాడు, grandpa, which dog won, black or white? తాత ఏది గెలిచింది, నల్ల కుక్క లేకపోతే తెల్లదా అని అడిగాడు. And the grandpa said, ఆ తాత అన్నాడు, whom we feed, that dog wins. ఎవరికి మనం అన్నం వేస్తామో ఆ కుక్క గెలుస్తుంది అని చెప్పాడు.
Did you get that? అర్థమైంది కదా? If we give more food to black dog, నల్ల కుక్క ఎక్కువ అన్నం పెడితే, ఆహారం పెడితే, then that black dog will win. ఆ కుక్క గెలుస్తుంది ఆ రోజు. If you give more food to the white dog, ఆ తెల్ల రంగులో ఉన్న కుక్కకి ఎక్కువ అన్నం పెడితే, the white dog will win. ఆ కుక్క గెలుస్తుంది. Whom you feed, that's going to win. దేన్ని మనం పోషిస్తామో అదే గెలుస్తుంది. As I mentioned, there is a big fight going on in us. దేవుని దాసులు చెప్పినట్లుగా మన లోపల ఎంతో గొప్ప పోరాటం జరుగుతూనే ఉంది. Holy Spirit is there on one side. పరిశుద్ధాత్మ ఒకవైపు ఉన్నాడు. He is trying to make us more like Christ. ఆయన మనల్ని క్రీస్తు వలె ఉండడానికి రూపాంతరం చెందినట్లుగా చేస్తున్నాడు. Helping us to progress in glory. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళేటట్లుగా ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. Flesh is there. శరీరం మరొక ప్రక్కన ఉన్నది. It tries to make us graceless. శరీరము ఏమాత్రము ఉపయోగం లేకుండా చేసేటట్టుగా ఉన్నది. Oh, to whom we yield, he will win. ఎవరికి మనల్ని మనం అప్పగించుకుంటామో వారే గెలుస్తారు. If you yield to the flesh, it's going to win. శరీరానికి మనల్ని మనం అప్పగించుకుంటే శరీరమే గెలుస్తుంది. But the Spirit is there to help us to overcome the fight against the flesh. లోపల ఉన్న శరీరంతో ఉన్న పోరాటాన్ని గెలిచేందుకు పోరాడడానికి పరిశుద్ధాత్ముడు మన లోపల ఉన్నాడు. Second thing I said was, రెండవ విషయం, the Spirit bears within us. పరిశుద్ధాత్మ మన లోపల ఉండి సాక్ష్యం ఇస్తాడు. In Romans chapter 8 verses 16 and 17 we see that. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 16-17 వచనాల్లో మనం చూస్తాం. The Spirit itself beareth witness with the Spirit that we are the children of God. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. Yeah, Holy Spirit dwells within us and it's witnessing to us. It's speaking to our human spirit. పరిశుద్ధాత్మ మన లోపల నుండి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు అంటే మన మానవాత్మతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. And it is witnessing that we are the children of God. ఆయన మనం దేవుని పిల్లలము అని ఆ విషయాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. What does that mean? దాని అర్థం ఏంటి? When do this witnessing go on within us? ఈ సాక్ష్యం మనలోనికి ఎప్పుడు వచ్చింది? I will explain like this. ఈ రకంగా నేను దాన్ని వివరిస్తాను. Suppose we are facing some temptation. మనం ఏదైనా శోధనను ఎదుర్కొన్నప్పుడు, Take for example, you have a tendency to make say a lie against something. ఏదైనా విషయంలో మనం అబద్ధం చెప్పాలని శోధించబడిన సమయంలో within you the fight is going on. లోపల ఒక పోరాటం నడుస్తూ ఉంటుంది. If I tell that it is a lie, నేను అబద్ధం చెప్తే, should I tell that? నేను అబద్ధం చెప్పాలా? The flesh says no problem, everyone is doing that. శరీరం ఏమని చెప్తుందంటే అందరు అబద్ధాలు చెప్తున్నారు కదా, చెప్పమనే చెప్తుంది. What will the Holy Spirit say? పరిశుద్ధాత్మ ఏమని చెప్తాడు? No, you should not tell. లేదు, నువ్వు చెప్పకూడదు అని అంటాడు. Why? ఎందుకు? You are a child of God. నువ్వు దేవుని బిడ్డవి. He witnesses within us and tells that you are a child of God. ఆయన మన లోపల నుండి నువ్వు దేవునికి సంబంధించిన దేవుని బిడ్డవు అనే సాక్ష్యాన్ని ఇస్తాడు. Take for example your own, some program in the phone. ఫోన్ లోనే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. That's always there in our hand, isn't it? ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది కదా. So something unworthy coming in that. ఒక సరికానిది ఏదైనా మన ఎదుటి కళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు, you know that you should not watch that. మనకు తెలుసు దాన్ని మనం చూడకూడదు, వీక్షించకూడదు అని. Flesh says go ahead and see. శరీరం చూడు తప్పులేదని చెప్తుంది. It will entertain you. అది నిన్ను ఆనందాన్ని ఇస్తుంది అని చెప్తుంది. After all, we need some entertainment. నీకు ఆనందం, ఉత్సాహం కావాలి కదా అని చెప్తుంది. Spirit tells what? పరిశుద్ధాత్మ ఏమని చెప్తాడు? You are a child of God. నువ్వు దేవుని బిడ్డవి. You are a child of God. నువ్వు దేవుని బిడ్డవి. Remember, you cannot watch that. నువ్వు ఇది చూడకూడదు అనే సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. We are living in a world where there are a lot of temptations and enticements. చాలా రకాలైన శోధనలు, ఉరులు ఉచ్చులు ఉన్న లోకంలో మనం జీవిస్తున్నాం. I often say that we are standing in the highway of sin. పాపం యొక్క రహదారిలో మనం నిలబడి ఉన్నాం అని చాలా సార్లు చెప్తాం. Carry you away to any end. ఎక్కడికైనా ఎంత దూరమైనా తీసుకొని వెళ్తుంది. But the Spirit within witnesses and reminds us that we are the children of God. అయితే మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ మనం దేవుని పిల్లలమని మనకు జ్ఞాపకం చేస్తాడు, సాక్ష్యం Or ఇస్తాడు. take another example. ఇంకొక ఉదాహరణ మనం తీసుకుందాం. Suppose we are going through some trials in life. ఏదైనా శ్రమ గుండా జీవితంలో మనం వెళ్తున్నప్పుడు, When there are problems in life, we become very much dejected, disappointed. జీవితంలో శ్రమలు మనం ఎదుర్కొన్నప్పుడు మనం నిరుత్సాహపడతాం, నిరాశకు లోనవుతాం. We may even suspect doubt whether we are saved or not. మనం నిజంగా రక్షించబడ్డామా లేదా అనే సందేహానికి మనం వస్తాం. We may sometimes even question the existence of God. దేవుడు అసలు ఉన్నాడా లేదా అని మనం ప్రశ్నిస్తాం. Even for great men, such doubts had come in their heart. చాలా గొప్ప గొప్ప వారికి కూడా ఈ సందేహాలు వారి హృదయాల్లో వచ్చాయి. Think about John the Baptist. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఒకసారి ఆలోచించండి. He was put in the jail. ఆయన జైల్లో ఉన్నాడు. He was suffering there. ఆయన శ్రమ అనుభవిస్తున్నాడు అక్కడ. In his suffering, ఆయన శ్రమలో he doubted even the Lord Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని కూడా సందేహించాడు. He sent 2 disciples to him. ఆయన ప్రభు యొద్దకు శిష్యుల్ని పంపించాడు. And he asked them this question. ఆయన ఈ ప్రశ్న అడిగాడు. Are you the one who should come?
వస్తున్నవాడు నీవేనా అని అడిగాడు. What it means is this: దాని అర్థం ఏంటంటే, are you the Messiah? నీవే మెస్సీయవా అని అడిగాడు. He is the one who said that Jesus is the one who will carry away the sins of the world. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని గురించి చెప్పినవాడు ఆయనే. But now he is in doubt. అయితే ఆయనే సందేహంలో ఉన్నాడు. ఈ సమయంలో are you the Messiah? నీవే మెస్సీయవా అని అడుగుతున్నాడు. Doubts and suspicions can come to anybody. సందేహాలు, డౌట్స్ మన లోపల వస్తాయి, అందరికీ వస్తాయి. When suffering comes, it happens. శ్రమ వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. Here also the Spirit will come in help. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ మనకు సహాయకుడిగా వస్తాడు. You are a child of God. నువ్వు దేవుని బిడ్డవి. You are cared for. నీ కొరకు నేను జాగ్రత్త వహిస్తున్నా. You are, the Lord is there for you. దేవుడు నీ కొరకు పని చేస్తున్నాడు. He knows your problems. నీ శ్రమ ఆయన ఎరుగును. He will help you. ఆయన నీకు సహాయం చేస్తాడు. This problem is only for a season. ఈ సమస్య కొంతకాలం మాత్రమే. He will show you a way of escape. దీనిలో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని ఆయన నీకు చూపిస్తాడు. Don't worry, you are a child of God. నీవు ఏమాత్రం చింతించవద్దు, నువ్వు దేవుని బిడ్డవు. Dear brothers and sisters, we have experienced such witnessing within us in such circumstances many times, isn't it? పిల్లలు, అటువంటి సందర్భాల్లో మన జీవితాల్లో మనమే సాక్ష్యం ఇవ్వగలం. ప్రభు ఆత్మ మనతో పాటు ఉండి మనల్ని ధైర్యపరిచాడని. When we come to Proverbs chapter 20, సామెతల గ్రంథం 20వ అధ్యాయానికి మనం వస్తున్నప్పుడు, there is one verse which we can read in connection with this. అక్కడ ఒక వచనాన్ని మనం చదవగలం దీనికి సంబంధించి. Verse 5. 20వ అధ్యాయం 5వ వచనం. Counsel in the heart of man is like deep water, but a man of understanding will draw it out. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకొనును. Counsel or advice within the heart of man is like a deep water. మానవుల హృదయంలోని ఆలోచనలు చాలా లోతు నీళ్ల వంటివి. Means such a person need not go thirsty. దాని అర్థం ఏంటంటే, అటువంటి వాడు ఏమాత్రం తృష్ణగొనడు, దప్పికొనడు అని. Deep waters are there within him. లోపల లోతు నీళ్లు ఉన్నాయి. A man of understanding will draw from it. వివేకం గలవాడు, వివేచించేవాడు దాన్ని పైకి చేదుకుంటాడు. We have the counsel, we have the advice, or we have the witness of the Spirit within us. మనకు లోపల ఆలోచనకర్త ఉన్నాడు, సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నాడు. When enticement comes, శోధన వచ్చినప్పుడు, when suffering comes, శ్రమ వచ్చినప్పుడు, or in any other circumstances, లేక ప్రతి వేరే సమయంలో కూడా we can draw from these words of the Holy Spirit. లోపల ఉన్న పరిశుద్ధాత్మ నుండి మనం కొన్ని ఆలోచనలు, మాటల్ని చేదుకోగలం. So Spirit bears witness within. పరిశుద్ధాత్మ లోపల నుండి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. Third thing I said was, మూడవ సంగతి నేను మీకు ఇందాక చెప్పింది, Spirit produces the fruit of the Spirit. పరిశుద్ధాత్మ ఆత్మ ఫలాన్ని ఆయన పుట్టిస్తాడు. In Galatians 5, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో we have the list of things in the fruit of the Spirit. ఆత్మ ఫలంలో కొన్ని విషయాల యొక్క జాబితా మనకు చెప్పబడింది. We don't have to read that. అది మనం చదవలసిన పని లేదు. We all know that verse. మనందరికీ వచ్చిన కంటతగా తెలుసు. 9 items we have in the fruit of the Spirit. 9 ఐటమ్స్ అక్కడ ఆత్మ ఫలంలో ఉన్నాయి. It's called the fruit of the Spirit. ఆత్మ ఫలము అని దాని గురించి చెప్పబడింది. That means they are produced in us by the Holy Spirit. అంటే అది మన లోపల పరిశుద్ధాత్మ ద్వారా ఫలము వలె అవి పుట్టుకొస్తాయి బయటికి. If you look at all those items, ఆ ఐటమ్స్ అన్నిటిని మనం చూసినప్పుడు, those are all seen in its fullness in the Lord Jesus Christ. ఆ 9 సంగతులు కూడా ప్రభువైన యేసుక్రీస్తులో పరిపూర్ణంగా మనం చూస్తున్నాం. These are his glories. ఇవన్నీ ఆయన యొక్క మహిమలు. Now the Spirit is producing that within us. లోపల నుండి పరిశుద్ధాత్మ వీటిని మనకు బహిరంగంగా పుట్టిస్తే, when he is producing it in us, ఆయన వీటిని మన జీవితాల్లో కలుగు చేస్తూ ఉంటే, making us like Jesus, మనల్ని క్రీస్తు వలె ఆయన రూపాంతరం చెందేటట్లుగా చేస్తున్నాడు. that is his help in the progress or in glory. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే విషయంలో ఇది ఆయన యొక్క సహాయం. So the Spirit helps us in this. పరిశుద్ధాత్మ మనకి ఈ విషయంలో సహాయపడతాడు. There's a couple of things that I want you to remember there. కొన్ని విషయాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. These 9 items are called as fruit. ఈ 9 ఐటమ్స్ కలిపి ఒకే ఫలము అని చెప్పబడ్డాయి. Earlier in verse 19 we had seen about the works of the flesh. 19వ వచనంలో అయితే శరీర కార్యములు అని మనం చదువుతున్నాం. Works of the flesh. కార్యములు అని బహువచనంలో శరీర కార్యములు అని చదువుతున్నాం. Not fruit of the flesh. శరీరం యొక్క ఫలము అని చదవడం లేదు. But works of the flesh. శరీర కార్యములు అని చదువుతున్నాం. What is the difference between works and fruit? కార్యములు అని చెప్పిన దానికి, ఫలము అని చెప్పిన దానికి తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి? Fruit is the outcome of life. ఫలము అంటే జీవం యొక్క బహిరంగ ప్రదర్శన. Works even lifeless machines can do. పనులు, కార్యాలు అనేది జీవం లేని మిషన్స్ కూడా చేస్తాయి.
These 9 items are called as the fruit of the Spirit. ఈ 9 ఐటమ్స్ కూడా పరిశుద్ధాత్మ యొక్క ఫలము అని చెప్పబడ్డాయి. It comes from the life within. లోపల ఉన్న జీవం నుండి ఇవన్నీ బయటకు వస్తాయి. We have that eternal life. నిత్య జీవం మనం కలిగి ఉన్నాం. This is the outcome from that. దానిలో నుండి బయటకు వచ్చేవే ఇవన్నీ. That's the nature of that life that we have inside. మన లోపల ఉన్న నిత్య జీవం యొక్క స్వభావమే అది. Spirit produces that. ఆత్మ వీటిని కలుగు చేస్తాడు. Another difference is this. మరొక తేడా కూడా ఉంది. Works is plural. కార్యములు అని చెప్పింది బహువచనం. Fruit is singular. ఫలము అని చెప్పింది ఏకవచనం. Fruit of the Spirit. ఆత్మ ఫలం. Why 9 items are there but singular usage? 9 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఒక్కటే ఏకవచనంలో చెప్తున్నాడు ఫలము అని? If 9 items are there, it should be fruits, isn't it? 9 ఉన్నప్పుడు ఫలములు అని చెప్పాలి కదా. Yeah, why is it singular? ఎందుకు అది ఏకవచనంలో ఉంది? Is it that Paul did not know the grammar? పౌలుకు వ్యాకరణం తెలీదా? No, we cannot say like that. మనం అలాగని చెప్పలేం. If it is singular, it should be singularly. అది ఏకవచనం లేక ఒంటిది అయితే ఏకవచనంలో చెప్పబడుతుంది. Normally we give this explanation. మనము ఈ వివరాన్ని ఇస్తాం సాధారణంగా. Think about orange. ఒక కమలా పండుని మనం తీసుకుందాం. Open it. దాన్ని మనం ఓపెన్ చేస్తే there are many slices in there. దాంట్లో లోపల చాలా స్లైసెస్ ఉంటాయి. Does it mean that we are going to call it as oranges? దాన్ని మనం ఆరెంజెస్ అని చెప్పగలమా? No. All that slices put together is one fruit. దాంట్లో లోపల ఉన్న తొనలు మొత్తం అంతా కలిపి ఒకటే. So these 9 items are like that 9 slices in an orange. కమలా పండులో ఉన్న ఆ వేరు తొనల్లాగా ఇవన్నీ కలిపి ఒకటిగానే ఒక ఫలంగానే చెప్పబడ్డాయి. Yeah, put together it is one fruit. ఇదంతా కలిపి ఒకటే ఫలం. That means everyone should have all these things in their life. అంటే ప్రతి విశ్వాసి వీటన్నిటిని తన జీవితంలో కలిగి ఉండవలసిందే. Measure may differ from person to person. వ్యక్తి నుండి వ్యక్తికి స్థాయిలో తేడాలు ఉన్నాయి కానీ but all should have these things. ప్రతి విశ్వాసి వీటన్నిటిని కలిగి ఉండాల్సిందే. There is another way of explaining it. మరొక రకంగా కూడా దీనికి మనం వివరణ అర్థం చేసుకోవచ్చు. That's a better explanation and I love that. అది కూడా దేవుని దాసులు తెలియజేస్తారు. And that explanation is this. ఆ వివరణ ఏంటంటే fruit of the Spirit is love. పరిశుద్ధాత్మ యొక్క లేక ఆత్మ ఫలం ఏంటంటే ప్రేమ. Full stop. That's it. ప్రేమ. ఫుల్ స్టాప్ అంతవరకే. fruit of the Spirit is love. ఆత్మ ఫలం ఏంటంటే ప్రేమ. Then you may ask me, what about the 8 items following? మిగతా సంగతుల విషయం ఏంటి అని మీరు అడగచ్చు. Should we cut it from the Bible? బైబిల్ నుంచి వాటన్నిటిని తీసేద్దామా? No, it is there. కాదు అవన్నీ ఉన్నాయి. Those 8 items are various manifestations of love. ఆ మిగతా 8 సంగతులు కూడా వేరు కోణాల్లో ప్రేమ యొక్క ప్రదర్శన. fruit of the Spirit is love. ఆత్మ ఫలం ఏంటంటే ప్రేమ. If love is there, ప్రేమ ఉంటే joy will be there. సంతోషం ఉంటుంది. If love is there, ప్రేమ ఉంటే peace will be there. సమాధానం ఉంటుంది. If love is there, ప్రేమ కలిగి ఉంటే long suffering will be there. దీర్ఘశాంతం ఉంటుంది. Like that all those 8 items. మిగతావన్నీ కూడా ఇలాగునే ఉంటాయి. So that 8 items are various expressions of love. ఆ 8 విషయాలు కూడా ప్రేమ యొక్క వేరు భావ వ్యక్తీకరణలు. So the fruit of the Spirit is just one, ఆత్మ love. ఫలము ఒకటే ప్రేమ. When we come to 1 John chapter 4, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయానికి మనం వస్తున్నప్పుడు there is one statement repeated twice. అక్కడ 2 సార్లు ఒక స్టేట్మెంట్ చెప్పబడింది. Which is that statement? అదేంటి అది? God is love. దేవుడు ప్రేమే ఉన్నాడు. God is love. దేవుడు ప్రేమే ఉన్నాడు. Love is God's nature. ప్రేమ అనే దేవుని యొక్క We స్వభావం. have that statement in verse 8 and verse 16. We don't have to read. 8వ వచనంలో 16వ వచనంలో మనం చదువుతాం. So God's nature is love. దేవుని స్వభావం ప్రేమ. Many other attributes are also there. మిగతావి కూడా ఉన్నాయి ఆయనలో. But as far as our experience is concerned, the greatest thing that we have experienced is His love. మన అనుభవానికి సంబంధించినంత వరకు మనం ఆయన నుండి ఎక్కువగా అనుభవించింది ఆయన యొక్క ప్రేమ. So that we can call Him as love. ఆయన ప్రేమ అని మనం పిలవచ్చు. God is love. దేవుడు ప్రేమ స్వరూపి అని చదువుతాం. That's His glory. అది ఆయన యొక్క మహిమ. That's His nature. అది ఆయన స్వభావం. Now what is the Spirit doing inside us? పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తున్నాడు ఇప్పుడు? Fruit of the Spirit is love. ఆత్మ ఫలం ఏంటంటే ప్రేమ. Making us like Him. ఆయన వలే
మనల్ని ఆయన మారుస్తూ ఉన్నాడు. bringing his nature within us. ఆయన స్వభావం మనలో నుండి ఆయన పుట్టిస్తూ ఉన్నాడు. Make that nature progress in us. ఆ స్వభావం మనలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. That's helping in our pathway in glory. అదే మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే విషయంలో మనకు ఆయన చేసే సహాయం. Yes, the first thing we saw was the Spirit helps us in our fight against the flesh. మొదటి విషయం, శరీరంతో ఉన్న పోరాటంలో పరిశుద్ధాత్మ సహాయపడతాడని జ్ఞాపకం చేసుకున్నాం. Flesh is trying to bring us back to the mold of the world. శరీరం మరలా వెనక్కి లోకం యొక్క రూపంలోనికి మనం తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉండగా, But Spirit helps us in the fight against the flesh. పరిశుద్ధాత్మ శరీరానికి వ్యతిరేకంగా ఉన్న పోరాటంలో మనకు సహాయపడుతున్నాడు. Thus he is helping us to progress in this path. ఈ రకంగా ఆయన మహిమకు వెళ్లే మార్గంలో మనకు సహాయం చేస్తున్నాడు. While we walk in this path, మనం ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా temptations are there, శోధనలు మనకున్నాయి, trials are there. శ్రమలు మన ఎదురుగా ఉన్నాయి. Spirit encourages and tells us that we are the children of God. అయితే పరిశుద్ధాత్మ మనల్ని ప్రోత్సాహపరిచి మనం దేవుని పిల్లలు అనే సాక్ష్యాన్ని At the ఇస్తాడు. same time, అదే సమయంలో he is producing love within us. ఆయన మన లోపల ప్రేమను పుట్టిస్తూ ఉన్నాడు. The nature of God within us. దేవుని స్వభావం మన లోపల నుండి ఆయన This పుట్టిస్తున్నాడు. is actually making us progress in the path of glory. ఇదే మహిమకు వెళ్లే మార్గములో మనల్ని ఆయన ఎదుగునట్లుగా చేస్తున్నాడు. So in all these ways, the Spirit is working within us to help us in progressing in the path of glory. మహిమకు వెళ్లే మార్గంలో ఇవన్నీ కోణాల్లో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు. But let me tell you one thing. ఒక విషయాన్ని చెప్పనివ్వండి. This ministry of the Spirit within us, మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య, to bear fruit, to become, practical, ఆ ఫలవంతం లేక ఫలము ఫలించడం అనేది ఆచరణాత్మకంగా ఉండాలంటే it is necessary for us to cooperate with, or rather yield ourselves with the working of the Holy Spirit. మనము ఆయనతో కలిసి సహకరించాలి, లేకపోతే పరిశుద్ధాత్మ పని చేస్తూ ఉండగా ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. Spirit is doing this work already. పరిశుద్ధాత్మ ఈ పని ఎల్లప్పుడూ జరిగించేవాడుగానే ఉన్నాడు. That to become practical, అయితే ఇది ఆచరణాత్మకంగా మనం అనుభవించాలంటే it is necessary for us to give place to the Spirit's working in us. మన లోపల జరిగే ఆయన పనికి మనం అవకాశం ఇవ్వాల్సి ఉన్నది. When he witnesses within us, ఆయన మన లోపల నుండి సాక్ష్యం ఇస్తూ ఉండగా, if we don't listen to it, well, it's not going to do any good. ఆయన సాక్ష్యాన్ని మనం పట్టించుకోకపోతే అది ఏ రకంగా ప్రయోజనకరం కాదు మనకి. If we feed the flesh, మనం శరీరాన్ని పోషిస్తే work of the Spirit is not going to help us. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఏ రకంగా సహాయపడదు, ఉపయోగపడదు. If we are not yielding to the Spirit, ఆత్మకు మనల్ని మనం అప్పగించుకోకపోతే fruit is not going to be seen in us. ఫలము ఏ మాత్రం మన జీవితాల్లో కనబడదు. So it is very much essential for us to cooperate with the working of the Spirit within us. కాబట్టి మన లోపల పని జరిగిస్తున్న పరిశుద్ధాత్మతో సహకరించడం అనేది చాలా చాలా అవసరమై ఉన్నది. How we should cooperate with the Holy Spirit? మనం ఆయనతో ఎలా మనం కలిసి పనిచేయగలం లేక సహకరించగలం? In a very brief way, let me give to you 4 points there. చాలా క్లుప్తంగానే 4 సంగతులు చెప్పనివ్వండి. I won't explain that. వాటన్నిటిని నేను వివరించను. I will just mention and very briefly explain. ప్రస్తావించి క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. Number 1. మొదటిది, Do not quench the Spirit. పరిశుద్ధాత్మను ఆర్పవద్దు. 1 Thessalonians తెస్సలోనిక మొదటి పత్రిక chapter 5 5వ అధ్యాయం verses 19 and 20. 19-20 వచనాలు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి. Yeah. Quench not the Spirit, despise not prophesying. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి. That 2 verses goes together. ఈ 2 వచనాలు కలిపి చెప్పబడ్డాయి. Verse 19 it says quench not the Spirit. 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడు అని చదువుతున్నాం. How we can quench the Spirit? ఆత్మను మనం ఎట్లా ఆర్పివేస్తాం? It seems nobody knows that. ఎవరికి తెలీదా? How we can quench the Spirit? ఆత్మను మనం ఎట్లా ఆర్పివేస్తాం? You notice that word quench. ఆర్పడం అనే మాటను అక్కడ చూస్తున్నాం. Normally that word quench is used in connection with fire. ఆర్పటం అనేది సామాన్యంగా నిప్పుకి, అగ్నికి సంబంధించిన పదం కదా. Suppose fire is burning. మంట మండుతూ ఉన్నప్పుడు How can you quench that? దాన్ని మనం ఎట్లా ఆర్పేస్తాం? Yeah, that we know. అది మనకు తెలుసు. Water and it is quenched. నీళ్లు పోసినప్పుడు మంట ఆరిపోతుంది. Now that word is used over here. Quench not the Spirit. అదే పదం ఇక్కడ ఆత్మకు సంబంధించి కూడా ఉపయోగించబడింది. ఆత్మను ఆర్పకుడి. When we come to 2 Timothy 1:6, తిమోతి 2వ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనానికి వచ్చినప్పుడు Paul is instructing Timothy there. పౌలు తిమోతికి సలహా ఇస్తున్నాడు. Stir up the gift that is within you. నీ లోపల ఉన్న కృపావరాన్ని ప్రజ్వలింపచేయి. Stir up. ప్రజ్వలింపచేయి. That is also used in connection with fire. అది కూడా మంటకు సంబంధించిందే కదా, ప్రజ్వలింపచేయి అనే మాట. Yeah, stir up. ప్రజ్వలింపచేయి.
gift is the ability that God has given us to do ministry. మన లోపల కృపా వరం అనేది పరిచర్య చేయడానికి ప్రభు ఇచ్చిన సామర్థ్యం. We are not going into the details of all those. ఆ వివరాలన్నిటిలోకి మనం వెళ్ళట్లేదు. They are all big topics. అవన్నీ పెద్ద విషయాలు. Just remember, spiritual gift is a ability that God gives us to do the ministry that He has given us. కృపా వరం అనేది ప్రభు మనకిచ్చిన పరిచర్యం చేయడానికి ఆయన మనకు అనుగ్రహిస్తున్న సామర్థ్యం. Now Paul is telling, stir it up. పౌలు ఏం చెప్తున్నాడంటే కృపా వరాన్ని ప్రజ్వలింప చేయి అని చెప్తున్నాడు. Don't allow it to die off. అది చనిపోయేటట్లుగా చేయొద్దు అని చెప్తున్నాడు. Fan it up. దాన్ని మంట మండించినట్లుగా మండించాలి. What it means is use your spiritual gift. అంటే అర్థం ఏంటంటే కృపావరాన్ని ఉపయోగించమని చెప్తున్నా. Use your spiritual gift. నీ కృపావరాన్ని ఉపయోగించు. When you say use your spiritual gift, that means if the gift that's given to you is teaching, teach. కృపావరాన్ని ఉపయోగించడం అంటే మనకి ఇవ్వబడింది ఒకవేళ బోధించడం అయితే నువ్వు బోధించు అని. If your gift is helping others, help others. ఇతరులకు సహాయం చేసే వరం మనకి ఇవ్వబడితే ఇతరులకు నువ్వు సహాయం చేయి. Use the ability. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించు. So when you minister, you are fanning up the fire. మనం పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఆ కృపావరాన్ని మండిస్తూ ఉన్నాం. When somebody is ministering the word of God, ఎవరైనా దేవుని వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు he is stirring up the gift that is given to him. అతని లోపల ఇవ్వబడిన కృపావరాన్ని ప్రజ్వలింపజేస్తున్నాడు. Now Paul says, quench not the spirit. ఇక్కడ పౌలు ఆత్మను ఆర్పకుడి అని చెప్తున్నాడు. When somebody is using his gift, spirit is using him. ఎవరైనా కృపావరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని ఉపయోగిస్తున్నాడు. Now don't quench that. ఇప్పుడు దాన్ని ఆర్పవద్దు అని చెప్తున్నాడు. How you can quench it? మనం ఎట్లా ఆర్పేస్తాం? By turning to that ministry, turning back to that ministry. ఆ పరిచర్య నుండి మనము వీపు తిప్పడం వలన, మనం వెనక్కి వెళ్ళడం వలన మనము ఆర్పివేస్తాం. Now 1 Thessalonians 5:19 Paul said, quench not the spirit. తెస్సలోనికీ మొదటి పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి అని చదువుతున్నాం. What did he say the next? ఆ తర్వాత వచనంలో ఏమని చెప్పబడింది? Despise not prophesying. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి. What is prophesying? ప్రవచించుట అంటే ఏంటి? It's the ministry of God's word. దేవుని వాక్య పరిచర్య. So from that we understand that when we neglect the word of God, we are quenching the spirit. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యాన్ని మనం చూపించినప్పుడు మనం ఆత్మను ఆర్పివేస్తున్నాం. So how you can quench the spirit? ఆత్మను ఎట్లా మనం ఆర్పివేస్తాం? By disobedience. అవిధేయత మూలంగా. By not caring for the ministry of the word of God. పరిచర్యను దేవుని వాక్యాన్ని మనము లెక్క చేయనప్పుడు Quench not the spirit. ఆత్మను ఆర్పకుడి. Next instruction. మరొక ఇవ్వబడిన ఆజ్ఞ You have it in Ephesians 4:30. ఎఫెసీ పత్రిక 4:30లో మనం చదువుతాం పరిశుద్ధాత్మకు సంబంధించి. Very familiar one. ఎఫెసీ పత్రిక 4:30 చాలా మందికి తెలిసిందే. There it says, grieve not the spirit. ఆత్మను దుఃఖపరచకుడి అని చదువుతున్నాం. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. Grieve not. దుఃఖపరచకుడి. How you can grieve the Holy Spirit? మనం ఎట్లా దుఃఖపరుస్తాం పరిశుద్ధాత్మను? Nobody knows. ఎవరికి తెలీదా? When you read the verses above that, ఆ పైన ఉన్న వచనాలన్నిటిని మనం చదివితే, and when you read the verses after that, దాని తర్వాత ఉన్న వచనాలు కూడా మనం చదివితే, you will see various things that the believers should not do. ఒక విశ్వాసి చేయకూడని కార్యాలను మనం చదువుతున్నాం. Unworthy words should not come from your mouth. సరికాని మాటలు మన నోటి నుండి రాకూడదు. Steal not. దొంగిలకూడదు. Like that, there are a lot of things. ఇటువంటి విషయాలన్నీ చెప్పబడ్డాయి. Don't go into unholy ways. అపవిత్రమైన మార్గాల్లోనికి వెళ్ళవద్దు. Don't have grudge against anybody else. ఎవరి మీద కూడా ద్వేషాన్ని లోపల పెట్టుకోవద్దు. Envyings and strives, all that should go away. కోపము, క్రోధము ఇవన్నీ మనం చేయకూడనివి. Unforgiving spirit you should not have. క్షమించని ధోరణి వైఖరి మనలో ఉండకూడదు. Later you read that whole passage, you see it all there. ఈ వాక్య భాగం అంతా మీరు తర్వాత చదువుకోండి. ఈ విషయాలన్నీ అక్కడ మనం కనుగొంటాం. In between you have this instruction. ఈ మధ్యలో రాయబడిన ఆజ్ఞ ఏంటంటే grieve not the spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరచు. What does it mean? దాని అర్థం ఏంటి? If you have all these things or any of these things in your life, then you are grieving the Holy Spirit. ఇవన్నీ మనలో ఉంటే, లేకపోతే వీటిలో ఏదైనా ఒకటి మనలో ఉంటే మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం. As we saw, Holy Spirit is indwelling us. పరిశుద్ధాత్మ మనం చూసినట్లుగా, గమనించినట్లుగా మన లోపల నివాసం ఉంటున్నాడు. In every believer's heart he is indwelling. ప్రతి విశ్వాసిలో, విశ్వాస యొక్క హృదయంలో ఆయన నివాసం ఉంటున్నాడు. Don't make him dwell within us with grief. ఆయన మన లోపల నివాసం ఉంటున్నప్పుడు దుఃఖంతో నివాసం ఉండేటట్లుగా మనం చేయకూడదు. He cannot leave us. ఆయన మనల్ని విడిచిపెట్టలేడు. Because the Lord said he shall be with you forever. ఆయన ఎల్లప్పుడూ మీలో ఉండును అని ప్రభు చెప్పాడు. That కాబట్టి promise is given. ఆ వాగ్దానం మనకి ఇవ్వబడింది. So he cannot leave us. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. But don't make him dwell in us with grief. అయితే మన లోపల ఉన్న ఆయన్ను దుఃఖముతో నివాసం ఉండనియద్దు.
Sometimes when we are in our home, కొన్నిసార్లు మనం ఇంట్లో ఉన్నప్పుడు if something happens which we don't like, మనకు నచ్చని పని ఏదైనా జరిగినప్పుడు then how we will be there? మనం అక్కడ ఎట్లా ఉంటాం? We won't run away from the home ఇంట్లోంచి మనం పారిపోం, because that's our home. ఎందుకంటే మన ఇల్లే కాబట్టి. But then అయితే మనం ఎట్లా ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు? we will be very sad, isn't it? చాలా బాధతో ఉంటాం మనం. Lot of things are there to be done, but no mood to do it. చాలా పనులు చేయాల్సి ఉంటాయి కానీ ఏమీ కదిలించాం మనం. We all have such experiences, isn't it? అటువంటి అనుభవం మన అందరికి ఉంది కదా. Don't allow spirit to be like that in us. ఆ రకంగా పరిశుద్ధాత్మను లోపల ఉండనివ్వద్దు. If that's the case, his work will not happen in us. అదే గాని జరిగితే మన లోపల ఆత్మకార్యం జరగదు. Grieve not the spirit. ఆత్మను దుఃఖపరచకుడి. Third thing, మూడోది walk in the spirit. ఆత్మానుసారంగా నడవండి. In Galatians 5:16 we have గలతీ పత్రిక 5:16 చదువుతున్నాం. walk in the spirit. ఆత్మానుసారంగా నడవండి. What does that mean? దాని అర్థం ఏంటి? That verse is explained like this. ఆ వచనం ఇలాగున చెప్పబడింది. Walk in dependence of the Holy Spirit. ఆత్మ మీద ఆధారపడి నడవండి అని చెప్పాలి. Walk in the spirit means walk in dependence on the spirit. ఆత్మానుసారంగా నడుచుకొనుడి అని చెప్పినప్పుడు ఆత్మ మీద ఆధారపడి నడవండి అని అర్థం. Think about a little child. ఒక చిన్న పిల్లాడిని మీరు గమనించండి. Just learning to walk. నడవడం నేర్చుకుంటున్నాడు అనుకోండి. Suppose the mother is taking the child out and making him walk. ఆ పిల్లవాడి యొక్క తల్లి బయటకు తీసుకుని వెళ్ళి నడవటం నేర్పిస్తుంది. How it will be? ఎట్లా నడవటం నేర్చుకుంటాడు? Mother will be holding the hand firmly. అమ్మ ఆ పిల్లవాడు చేయి పట్టుకొని గట్టిగా పట్టుకొని, and the child also will hold the hand of the mother firmly. ఆ బాబు కూడా తల్లి యొక్క చేయిని గట్టిగా పట్టుకుంటాడు. Then slowly they will walk. జాగ్రత్తగా నిదానంగా నడుస్తారు. The mother will be very careful lest the child fall down. ఆ బిడ్డ పడిపోతాడేమో అని తల్లి జాగ్రత్తగా ఉంటుంది. Child also will be very careful. ఆ పిల్లోడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. Christian life is like that. క్రైస్తవ జీవితం కూడా అటువంటిది. We don't know how to walk. ఎలా నడవాలో మనకు ఏమీ తెలియదు. I'm telling about spiritual life. క్రైస్తవ జీవితాన్ని గురించి చెప్తున్నాను నేను. We don't know how to progress. ఎలా ముందుకు వెళ్ళాలో మనకు తెలియదు. But the spirit like a mother is with us. అయితే తల్లి వలె పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. Depend on him. ఆయన మీద ఆధారపడాలి. Let him lead us. ఆయన్ని మనల్ని నడిపించనివ్వాలి. Hold him fast. ఆయన గట్టిగా పట్టుకోవాలి. Lest we fall down in the path. మనము ఈ మార్గంలో క్రింద పడకుండా. Walk in the spirit means walk in dependence on the spirit. ఆత్మానుసారంగా నడవండి అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ మీద ఆధారపడండి అని అర్థం. One more instruction. మరొక ఆజ్ఞ ఇవ్వబడింది. Ephesians 5:18. ఎఫెసీ పత్రిక 5:18 మనం చదువుతాం. Very familiar one. చాలా మందికి తెలిసింది. What is that? 5:18 ఎఫెసీ పత్రిక. What is that instruction? ఆజ్ఞ ఏంటి? Be filled with the spirit. ఆత్మ పూర్ణులైయుండుడి. Be filled with the spirit. ఆత్మ పూర్ణులైయుండుడి. What does that mean? దాని అర్థం ఏంటి? ఆత్మ పూర్ణులైయుండుడి. The word filled in the New Testament means to be controlled. కొత్త నిబంధనలో నింపబడుట అంటే నియంత్రించబడుట అని అర్థం. In some places we see they were filled with wrath. కొన్ని స్థలాల్లో కోపంతో నిండుకొని అని చదువుతున్నాం. Filled with sorrow. బాధతో దుఃఖంతో నిండుకొని అని చదువుతున్నాం. What does that mean? దాని అర్థం ఏంటి? Controlled by sorrow. దాని చేత నియంత్రించబడుతున్నారు. Controlled by anger. కోపం చేత నియంత్రించబడుతున్నారు. But a believer should be controlled by the spirit. అయితే ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడాలి. Be filled with the spirit. ఆత్మ చేత నింపబడండి. It's a big topic. ఇది చాలా పెద్ద అంశం. But we can't go into any details. వివరాలన్నిట్లోనికి మనం వెళ్ళలేం. But let me just give you an illustration. ఒక చిన్న ఉదాహరణ చెప్పనివ్వండి. This illustration was used by D.L. Moody, the great American evangelist. అమెరికాలోని గొప్ప సువార్థికుడు D.L. మూడీ గారు చెప్పిన ఒక ఉదాహరణ. I hope that the name is familiar to most. D.L. మూడీ గారు మనలో చాలా మందికి తెలుసు. He was going to the pulpit to teach on the filling of the spirit. ఆయన వేదిక మీదకు పరిశుద్ధాత్మతో నింపబడడానికి గురించి చెప్పడానికి వెళ్తున్నాడు. Big crowd was there before him. ఆయన ఎదురుగా చాలా మంది జనం ఉన్నారు. And he wanted them to understand the truth clearly. ఆ సత్యం వారికి స్పష్టంగా అర్థం కావాలనేది ఆయన ఆశ. So he wanted to give an illustration. ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. He went to the pulpit with a glass of water. ఆయన వేదిక మీదకు వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకుని వెళ్ళాడు. Filled with water. నీళ్లతో నింపాడు. Then on the other hand he had some small stones. ఇంకొక చేతిలో కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. And he asked the people raising that glass with water, ఆ గ్లాసును పైకెత్తి ప్రజల్ని ఇట్లా అడిగాడు, what is this filled with? ఇది దేనితో నింపబడింది? And the people answered,
ప్రజలందరూ చెప్పారు, It's filled with water. నీళ్లతో నింపబడింది ఈ గ్లాసు అని. Then he took the small stones, ఆయన అప్పుడు చిన్న చిన్న రాళ్ళను తీసుకొని put it into that glass. ఆ గ్లాస్ లో వేస్తున్నాడు. What will happen? ఏం జరుగుతుంది అప్పుడు? Yeah, some of the water went out. నీళ్లు కొద్ది కొద్దిగా బయటకు వెళ్తున్నాయి. Now he asked the people, ఇప్పుడు మళ్ళా ప్రజలను అడిగాడు, what is this filled with? ఇప్పుడు దేంతో నింపబడింది గ్లాసు అని. The people answered, ప్రజలు చెప్పారు, stones and water. రాళ్లతో నీళ్లతో కలిపి నింపబడింది అని. Then he put his fingers in that water, మరలా ఆ నీళ్ళల్లో తన వేళ్లు పెట్టాడు, took all that stones one by one, ఆ రాళ్ళను ఒక్కొక్కటి బయటకు తీశాడు. and then again he filled it with water alone. మళ్ళీ నీళ్లు మాత్రమే నింపాడు గ్లాస్ నిండా. He asked the people again, మళ్ళా ప్రజలను అడిగాడు, what is this filled with? ఇది దేంతో నింపబడింది అని. What was the answer? దానికి జవాబు ఏంటి? Water is filled with water alone. నీళ్లతో మాత్రమే నింపబడింది అని. Then he told the people like this, ప్రజలతో అప్పుడు ఇలాగ చెప్పాడు, there are many stones, there are many slush and mud that is filling your heart. మన హృదయాల్లో లోపల రాళ్ళు మురికి ఇదంతా ఉంది లోపల. చాలా there are many things unwanted filling your life. సరికానివి నీ జీవితాన్ని నింపివేస్తున్నాయి. Remove it one by one, ఒక్కొక్కటి తీసివేయండి, and give the whole place to the Spirit alone. స్థలమంతా పరిశుద్ధాత్మకు మాత్రమే ఇచ్చివేయండి. Let him control you. ఆయన్ని మిమ్మల్ని నియంత్రించనివ్వండి, let him guide you. ఆయన మిమ్మల్ని నడిపించనివ్వండి. And Moody said that when that happens in your life, you can say that you are filled with the Spirit. అప్పుడు మూడి గారు ఏమన్నారంటే, అలాగున జరిగినప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అని అర్థం. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, why did I tell that illustration? ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పాను? When we listen to this word, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు look into your own life. మన జీవితంలోనికి మనల్ని మనం చూసుకో. What all are the unwanted things that you have in your life? అనవసరమైన విషయాలు మన జీవితాల్లో ఏమేమి ఉన్నాయి? Don't tell me, but you can look at it by yourself. మాకు చెప్పొద్దు కానీ మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. Maybe some bad habit that you have in your life. చెడ్డ అలవాటు ఏదైనా ఉందేమో జీవితంలో. No one knows, but you know that. ఎవరికి తెలియదు కానీ మీకు మాత్రమే తెలుసు. Some grudge, anger that you have with somebody. ఎవరి మీదైనా విపరీతమైన ద్వేషం, కోపం ఉందేమో లోపల. Maybe you are not right with a believer. ఇతర విశ్వాసులతో సరిగా లేమేమో. Maybe you are not right with your husband or wife. నీ భర్తతో గాని భార్యతో గాని సరిగా లేవేమో. Children not right with the parents. పిల్లలు తల్లిదండ్రులతో సరిగా లేరేమో. Wrong relationship with the neighbors. ఇతరులతో, మన ఇరుగు పొరుగు వారితో సంబంధాలు సరిగా లేమేమో. All this are mud and slush that's filling us. ఇదంతా కూడా మన లోపల ఉన్న మురికి బురద. Spirit cannot work in us. పరిశుద్ధాత్మ ఏం పని చేయలేడు. May the Lord help us that we may deal with these things. ఈ విషయాలతో మనం సరిగా వ్యవహరించినట్లుగా ప్రభు సహాయం చేయండి. As I mentioned, నేను చెప్పినట్లుగానే Spirit is there to help us to progress in this path of glory. పరిశుద్ధాత్మ మహిమకు వెళ్ళే మార్గంలో సహాయపడడం కొరకే ఉన్నాడు. Glory is Christ's nature itself. మహిమ అంటే క్రీస్తు ప్రభు యొక్క స్వభావం. అది He is helping us to have it more. ప్రభు యొక్క స్వభావం మరెక్కువగా కలిగి ఉండేలా పరిశుద్ధాత్మ Helping us చేస్తాడు. against the flesh. శరీరానికి వ్యతిరేకంగా పనిచేయనట్లుగా చేస్తాడు. Helping us by witnessing to us. మన లోపల నుండి సాక్ష్యం ఇస్తూ సహాయపడతాడు. Helping us by bearing fruit in us. మన లోపల నుండి ఫలాన్ని ఆయన పుట్టిస్తూ సహాయపడతాడు. But if that should help us to move forward, progress forward, ముందుకు వెళ్ళే విషయంలో ఆయన మనకు అలాగనే సహాయపడాలంటే quench not the Spirit. పరిశుద్ధాత్మను ఆర్పవద్దు. Grieve not the Spirit. ఆత్మను దుఃఖపరచవద్దు. Walk in dependence of the Spirit. ఆత్మ మీద ఆధారపడి నడవండి. Be filled with the Spirit. ఆత్మ చేత నింపబడండి. Your cooperation with the Holy Spirit determines the outcome of His work in our lives. పరిశుద్ధాత్మతో నీవు నేను ఎలాగూ సహకరిస్తామో మన లోపల ఆయన చేసే పని ఆ విధంగానే ఫలవంతంగా జరుగుతుంది. We have a helper to help us progress in this path of glory. ఈ మహిమకు వెళ్ళే మార్గంలో మనకు సహాయపడే సహాయకుడు ఉన్నాడు. By His help we can be changed. ఆయన సహాయంతోనే మనం మార్చబడుచూ ఉన్నాం. May the Lord help us that these truths while we consider together may help us to examine ourselves and take remedial actions for our failure. ఈ సత్యాలు మనం వింటూ ఉండగా, జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మన విషయాల్ని మనం సరి చేసుకోవడానికి ప్రభు మనకు సహాయపడి మార్గంలో నడిపించుగాక. May the Lord bless us. ప్రభు తన వాక్యాన్ని దీవించు.